హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పుడు చూసారా నాకు బాగా పొడవుగా జడ ఉండే, ఇప్పుడైతే జుట్టు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. ఇంతకుముందు అయితే తిరుపతికి వెళ్ళకముందు చాలా లాంగ్ ఉండే అనమాట జుట్టు మొత్తం. అవి నాకు చిక్కు అనిపించేది. జడ వేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హడావిడిగా మా వారితో ఏదో ఒకటి మాట అనిపించుకునేదాన్ని. ఎందుకంటే పొడుగు ఉంటే ఆరడం కష్టం, తల స్నానం చేయడం, మళ్ళీ ఇవంతా కొంచెం పని ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం షార్ట్, అసలు కొప్పు వేసుకోవడమే అంత చిన్నగా అయిపోయినాయి అనమాట. తిరుపతి వెళ్ళినాం, అక్కడ తిరుమలలో ఇచ్చేసినాము. ఈరోజు అయితే టిఫిన్స్ పెట్టలేదు. ఈరోజే కాదు, టిఫిన్స్ పెట్టకే థర్డ్ డే ఈరోజు, ఫిబ్రవరి 1 నుంచి పెట్టలేదు టిఫిన్స్. అది ఏంటి అంటే సాటర్డే సండే వచ్చింది కదా, మా వారికి ఎవ్రీ సాటర్డే సెలవే ఉంటుంది. ఇక సండే ఎలాగో ఉంటుంది అనుకోండి. చాలా రోజులకి నేనెప్పుడు వీళ్ళకి టైం అడిగేదాన్ని, ఇప్పుడు నన్ను టైం అడిగే ఆప్షన్ వచ్చిందనమాట. ఎందుకు, ఇంతకుముందు అయితే నేను ఎక్కువ మాతో ఏమంటారు ఎక్కడికైనా మమ్మల్ని తీసుకెళ్ళు, మా వారిని నేను ఇలాంటివి అడిగేదాన్ని. ఇప్పుడైతే నేను మా వారికంటే బిజీ అయిపోయా కదా, అందుకోసం ఇప్పుడు మా వారు అడిగారు అనమాట, ఇంటి దగ్గరే ఉండిపో కొద్ది రోజులని. సరే అని చెప్పేసి 2 days మానేసిన. సరే ఈరోజు పెడతాము అనుకున్నాను సోమవారం. మళ్ళీ ఈరోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది, ఎందుకంటే 2 days టిఫిన్స్ చేయలేదు కదా. ఇంకా 3వ రోజు నాకైతే అసలు బద్ధకంగా అనిపించింది. సరేలే ఇంకా రేపటి నుంచి పెడదాము అనేసి ఈరోజు కిచెన్ క్లీన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం చేతైనంత డీప్ క్లీన్ అయితే చేయడానికి పెట్టేసినాను. ఇక్కడ టైల్స్ ఇవన్నీ అయితే కడిగేసిన. చూడదానా, రోజుటికంటే ఈరోజు కొంచెం ఎక్కువ నీట్గా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే పిల్లల కోసం మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి, అందుకనేసి చపాతీ ప్రిపేర్ చేయడానికి పిండి నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకొని, నేను ఇక్కడ ముగ్గు వేసే లోపల పిండి కూడా కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవుతుంది కదా, అందుకనేసి ఇక్కడ నేను ఇవంతా క్లీన్ చేసి ముగ్గు వేసేసినాను. ఇంత లోపల మా పిల్లలు కూడా లేచినారు. ఇంకా వాళ్ళకి రెడీ చేయించుకొని వాళ్ళకైతే బాక్స్ పెట్టి స్కూల్కి అయితే వదిలేస్తున్నాను అనమాట. ఈరోజు మా వారికి ఆఫీస్ ఉంది, కానీ మామూలుగా అయితే ఇప్పుడు 1 గంటకో 12 అట్లా వెళ్తారు ఆఫీస్కి. అందుకనేసి ఇక నేను కూడా ఈరోజు టిఫిన్స్ పెట్టలేదు. ఇక రేపటి నుంచి అయితే పెట్టాలి, ఇక తప్పుదని ఏం లేదులేండి, నా ఇష్టం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు. రేపటి నుంచి అయితే టిఫిన్స్ పెడదాం అనుకుంటున్నా. ఇక్కడైతే పిల్లలకి చపాతీ చేసిన. ఎక్కువ మంది కాక్రోచ్కి ఏమైనా టిప్స్ అంటే, కాక్రోచ్లకి మనం ఇట్లా పిండి అనేది ఏమైనా చిన్న ముక్కలు వేసినా చాలండి, అవి ఒకటికొకటి చాలా పెరిగిపోతాయి. వాటికే సపరేట్ గిన్నె పెట్టి వాటికి సపరేట్ వండనవసరం లేదు. మనం ఏంటి అన్న కవర్లు ఓపెన్గా పెట్టినా సరే కాక్రోచ్లు అనేది పెరిగిపోతాయి. అట్లా కాకుండా ఏవైనా డబ్బాలో పెట్టి గట్టిగా మూత ఉండేటి మాత్రం పెట్టుకోవడం బెటరు. ఎందుకు అంటే చిన్న డబ్బాలో ఒకే పెట్టేసుకోవచ్చు, కానీ పెద్ద కవర్లలో మనం ఓపెన్గా పెట్టినామనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అట్లా కాకుండా మనకి వీలైనంత వరకు కవర్లు అట్లా ఓపెన్గా వదిలేకుండా డబ్బాలో పెట్టి మూతల్లో పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే పిండి కదా, వాటికి ఎంత కావాలా ఇంత ఎక్కువ ఫుడ్ ఏం అవసరం లేదు, చిన్న ముక్క ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నా. ఇదైతే మా వారి కోసం. నేను కూడా ముందు రోజు కర్రీ ఉంటే చపాతీ తినేసాను, పిల్లలు కూడా బాక్స్ పెట్టేసిన. ఇక్కడైతే రాగి జావ, ఇది మా వారి కోసము. అయితే వీళ్ళకి ఏది అడిగితే అది చేయాలి. మళ్ళీ ఏంటైంది, ఇక్కడ నేను అంట్లు తోముకుంటున్నా. ఈరోజే కడిగిన, అది కూడా ఇప్పుడే. మళ్ళీ అప్పుడే మరి రాగి జావ పొంగిపోయింది. ఇక కామన్, ఇంకా అలాంటి మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. మళ్ళీ మా చిన్నోడు లేయంగానే నాకు ఇప్పుడు స్వీట్ ఉప్మా కావాలి అన్నాడు. సరే అని చెప్పేసి వాడి కోసం కొంచెం సన్న రవ్వ వేసి షుగర్ వేసి కొంచెం ఉప్మా చేసినాను. మా పెద్దోడైతే అంత ఇష్టంగా అడగడు కానీ స్వీట్లు, మా చిన్నోడికి అయితే చాలా ఇష్టము. ఇక్కడ చూసారా, మీ అందరికి ఒక టిప్ చెప్తాను. ఇక్కడ షింక్ దగ్గర వైట్ మరకలు ఉంటాయి కదండి, గమనించారా? వాటర్ మరకలు ఉంటాయి. అట్లే మనకి బాత్రూమ్లలో కూడా టైల్స్కి అట్లే వాటర్ మరకలు కానీ ఇంకా ఏమైనా గార కట్టి ఉంటాయి. వాటన్నిటిని పోవడానికి చిన్న టిప్స్ అయితే మీ ఇష్టమైతే ఫాలో అయ్యండి, లేదంటే లేదు. ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఆరేంత వరకు వెయిట్ చేసి మరీ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక 4 రోజులు మనం పట్టించుకోకపోతే చాలు, ట్యాపులు కానీ షింక్ దగ్గర కానీ ఇంకా అట్లే గార కట్టేస్తుంది అనమాట. అది మళ్ళీ మనం రఫ్గా ఎంత కడిగినా సరే పోదు, సామాన్యంగా పోదు. మనం ఏంటంటే 1కి 2 సార్లు ఏం చేయాలి, ఇక్కడ గమనించండి. నేనేం తీసుకున్నా అంటే అందరి ఇళ్ళల్లో ఉండేదే బట్టల సోపు. అది ఏదైనా సరే, రిన్ కానీ సర్ఫ్ ఎక్సెల్ కానీ XXX ఏదైనా పర్వాలేదు. ఇట్లా నేను ఇలా స్టీల్ పీస్ అది తీసుకున్నాను అనమాట. ఇది చూసారా, స్క్రబ్బరు. ఇలా స్టీల్ ఇలా మనం గట్టిగా
మనకి వీలైనంత గట్టిగా ఇలా రబ్ చేస్తా కడిగినాము అంటే బాగుపోతుందండి. బట్టల సోప్ అయితే చాలు, మీరు గమనించండి కావాలంటే. ఇక్కడ చూసినారా మంచిగా మనకి ఎంతైతే మనకి ఖరాబ్ అయిపోయినాయి అదే మరకలు అనిపిస్తుందో అంత ప్లేస్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్తోనూ అలాగే బట్టల సోపు ఈ రెండు చాలండి. ఒకవేళ మరీ ఎక్కువగా మూలకి చాలా ఎక్కువగా తుప్పు పట్టి అది అస్సలు పోవట్లేదు అంటే 1-2 డ్రాపులు హార్పిక్ వేసుకుంటే ఇంత వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ అయితే ఎట్లుందో మీరు చూసినారు. నేను ఇక్కడేం వీడియో అంతా కట్ చేయడానికి ఏం లేదు, నాకు అంత ఎడిటింగ్ కూడా అంత తెలీదు. ఇక్కడ గమనించండి టైల్స్కి కానీ ట్యాప్కి కానీ ఎంత నీట్గా పోయిందో. ఒకవేళ చాలా ఎక్కువ తుప్పుగా అనిపించింది అనుకోండి, అప్పుడేం చేద్దాం, 1-2 ట్రిప్పులు అట్లా కడిగేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి గమనించండి, మీరే గమనించండి. ఇక్కడ నేను ఓన్లీ బట్టల సోపే తీసుకున్నా, ఇంకా ఏముంది చెప్పండి. ఇట్లా మనం అప్పుడప్పుడు చేసినాము అంటే ఎక్కువ గారబట్టదు. అదే మనకి చాలా రోజులు టైం లేకపోతే బిజీగా ఉండి చేయలేకపోయినాం అనుకో, 1-2 సార్లు మనం నీట్గా ఇలా గట్టిగా మన బరువు మొత్తం పెట్టేసి అందులో అలా రుద్దినాము అంటే ఈజీగా పోతుందండి. ఇక్కడ గమనిస్తే మీరే గమనించండి, ఇంతకుముందు ఎలా ఉన్నది ఈ ప్లేసు, ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. మళ్ళీ తడి మీద అట్లా కనిపిస్తుంది అనుకోకండి, ఈ తడి ఆరిపోయిన తర్వాత కూడా నేను వీడియో తీసి చూపిస్తున్నా. ఇది చూడండి, చాలా అంటే చాలా తక్కువ మరకలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ మరకలు. ఇప్పుడు ట్యాపులు కానీ అలాగే ఇక్కడ అదే నలుపు టైర్లకైతే ఎక్కువ అవుతుంది అనమాట టైర్స్కి. ఇక్కడ నేను చెప్పడానికి కొంచెం తడబడుతుండే ఏమనుకోకండి, అదే నలుపు బండలకైతే ఎక్కువ అవుతుంది. మనం బాత్రూంలో కూడా అట్లే చాలా ఎక్కువ ఉన్న ప్లేస్లో అట్లా మనం నీట్గా చేస్తే నీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఈరోజు అయితే నిజంగా చెప్తున్నా, పగులైతే ఎంతసేపు పడుకొని నిద్రపోయినానంటే నాకే తెలీదు. పొద్దున వండేసిన అనమాట, మా ఆయనకి మధ్యాహ్నం అన్నం కూడా వండేసి పడుకొని ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రేపటి నుంచి టిఫిన్స్ పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మా ఆరైతే ఇప్పుడు ఆయన లంచ్ చేసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు. ఇక 3ంటికి నేను కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికి రావాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.